ఈరోజు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. బుధవారం విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తరఫు వాదనలు ముగిశాయి. స్పీకర్ తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. నేడు అసెంబ్లీ సెక్రటరీ తరఫున వాదనలు కొనసాగనున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరఫున వాదనల్ని సుప్రీంకోర్టు రికార్డు చేయబోతోంది. అయితే బుధవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 4 ఏళ్ల పాటు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ ఉండాల్సిందేనా అని సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. తమ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం ఈ కేసు విచారణ చేస్తోంది. మొత్తానికి సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు ఈరోజు విచారణ జరగబోతోంది. బుధవారం విచారణలో అసెంబ్లీ స్పీకర్ తరఫు వాదనలు అయితే ముగిశాయి. స్పీకర్ తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఇవాళ అసెంబ్లీ సెక్రటరీ తరఫున వాదనలు కొనసాగబోతున్నాయి. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల తరఫున వాదనల్ని సుప్రీంకోర్టు రికార్డు చేయబోతోంది. దీని సందర్భంగా నిన్న బుధవారం జరిగినటువంటి విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా వచ్చే 4 ఏళ్లలో ఉప ఎన్నికలు రావు అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. 4 ఏళ్ల పాటు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా మేము చూస్తూ ఊరుకోవాలా అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. ఈ కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. తమ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటూ సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం ఈ కేసు విచారణ చేస్తోంది. మధ్యాహ్నానికి దీని మీద తుది ఫలితం తెలిసేటువంటి అవకాశం ఉంది. ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే.